ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలు ఇళయరాజా, భారతీయ సినీ సంగీత ప్రస్థానంలో ఇళయరాజా సరిగమల సలిల జలపాతం. వారి ఎదలయలో రవళించిన ప్రతి గీతం నవనీతం, నిత్య నూతనం. కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. పచ్చని చెల పావడగట్టి, పచ్చని చెల పావడగట్టి, కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని, కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. 4 దశాబ్దాల క్రితం సినీ రంగంలో సంగీతయానం ప్రారంభించిన స్వరమాంత్రికుడు ఇళయరాజా. వివిధ భాషల్లో సుమారు 800 చిత్రాలకు వినసొంపైన సరిగమలు సమకూర్చారు. ఏ కాలము చెరిపేయలేనంత గాఢంగా జన హృదయాలపై తన బాణీలతో ముద్ర వేశారు. సినీ సంగీతమే కాకుండా ఆధ్యాత్మిక సంగీత సుధారసంతో శ్రోతలను ఓలలాడించిన ఘన పాటి ఇళయరాజా. మన రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుని సైతం అందుకున్న ఈ స్వర స్రష్ట సృష్టించిన రాగాలు అనిర్వచనీయం, అజరామరం. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే, కలలే అలలే ఎగసిన కడలికి, కలలే అలలే ఎగసిన కడలికి, కలలో ఇలలో కలలో ఇలలో దొరకని కలయిక, సాగర సంగమమే ప్రాణాయ సాగర సంగమమే. తమిళనాడు రాష్ట్రంలోని పన్నైపురంలో జూన్ 2, 1943వ సంవత్సరంలో రామస్వామి చిన్నతయమ్మాళ్ దంపతులకు జన్మించారు ఇళయరాజా. 14 సంవత్సరాల వయసులో జానపద సంగీత బాణీలతో ప్రస్థానం ప్రారంభించారు ఇళయరాజా. మద్రాసులో మాస్టర్ ధన్రాజ్ వద్ద పాశ్చాత్య సంగీతాన్ని, గాయకుడు టీవీ గోపాలకృష్ణన్ వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు ఇళయరాజా. జీకే వెంకటేష్ వద్ద సంగీత సహాయకుడుగా చేరి సంగీత మెళకువలను తెలుసుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా లండన్లోని ట్రినిటీ సంగీత కళాశాల నుండి బంగారు పతకాన్ని సాధించిన కృషివలుడు. ప్రపంచంలోని అన్ని విధాలైన సంగీత బాణీలను అధ్యయనం చేసి భారతీయ సినీ సంగీతంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టిన స్వర వారధి ఇళయరాజా. అన్ని సంగీత సాధనాలపై పట్టున్న వ్యక్తి కనుక పాటలో అవసరమైన మేరనే సంగీత సాధనాల్ని, కోరస్ని వాడి
నేపథ్య గానాన్ని వినసొంపుగా తీర్చిదిద్దిన గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా. ఇళయరాజా 1976లో అన్నైకిల్లి అనే తమిళ చిత్రానికి మొట్టమొదటిగా సంగీతాన్ని సమకూర్చారు. ప్రాచీన జానపదాన్ని, ఆధునిక సంగీత జానపదాన్ని పెనవేసి వడబోసి నిరంతర సంగీత మథనంతో తనదైన ప్రత్యేక శైలిని ఆవిష్కరించడమే కాకుండా పాశ్చాత్య సంగీత విధానాలలోని మెళకువలను అవగతం చేసుకుని ఇళయరాజా చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. సుమారు 5,000కు పైగా పాటలకు రాగాలు సమకూర్చిన ఈ సంగీత స్రష్ట ఎందరెందరో సంగీత దర్శకులకు ఆదర్శప్రాయుడు. రాయల్ లండన్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి సింఫనీ నిర్వహించిన తొలి ఆసియా సంగీతకర్త మన ఇళయరాజా. పియానో, గిటార్ వాదనలో వీరిదొక విశిష్ట శైలి. ఇళయరాజా కేవలం సంగీతకర్తే కాకుండా బహుగ్రంథకర్త కూడా. వివిధ అంశాలపై ఈయన రచించిన 7 గ్రంథాలలో 2 కవితా సంపుటాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో చోట్ల సన్మానాలని, సత్కారాలని, బిరుదులని అందుకున్న ఈ సంగీత సామ్రాట్టుని రాష్ట్ర ప్రభుత్వం 2004వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసి సత్కరించింది. సినీ సంగీతాభిమానులకు అదో మహత్తర సన్నివేశం. దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఒక స్వరరాగ గంగా ప్రవాహం శ్రీ ఇళయరాజా. దాదాపు 800 చిత్రాలకు భాషా భేదం లేకుండా అన్ని భాషల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన శ్రీ ఇళయరాజా ఇటు ప్రాచీన తమిళ జానపద బాణీని జల్లుమనిపిస్తూనే అటు ఆధునిక సింథనైజర్ వాణిని గల్లుమనిపించిన అపురూప ప్రతిభామూర్తి శ్రీ ఇళయరాజా.